రేషన్ షాప్ నడిపి దాదాపు బ్లాక్ దందా బాగా జరిపి బిఎల్ఆర్ గారికి బినామీగా ఉండి రేషన్ బియ్యాన్ని బ్లాక్ దందాలో బాగా అమ్మేసి డబ్బు బాగా సంపాదించి ఆ డబ్బుతోనే ఇలా మున్సిపల్ చైర్పర్సన్ కొనుక్కున్నారు మీరు. అంటే ఇది ప్రతిపక్ష అంటే ఇప్పుడు సిద్ధార్థ అన్నారు కదా, అవగాహన లేని మాటలు మాట్లాడాలి పెద్ద. ఎందుకంటే భాస్కర్ రావు గారికి చాలా అనుభవం ఉన్నది, రాజకీయ ఎత్తుగడలు బాగానే చేస్తారు. ఆయన ఎన్నడూ కూడా ఎవరిని కూడా కించపరిచినట్టు మాట్లాడలే. రకరకాల ఆవేశంలో ఏం మాట్లాడుంటాడు, కానీ నేను ఎలాంటి దందాలు చేయలేదు. ఇప్పటి వరకు నేను రేషన్ షాప్ దందాలు చేసి ఉంటే ఈ రోజు వరకు నేను రేషన్ షాపు మెయింటైన్ చేస్తున్నా. ప్రజెంట్ ఇవాళ దాదాపుగా ఒక 1500 కుటుంబాలతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా. 1500 కుటుంబాలు మిర్యాలగూడలో నా రేషన్ షాప్ పరిధిలో. ఎక్కడికైనా పోయి 1500 మంది రేషన్ షాప్ కుటుంబాలు అంటే ఈ మున్సిపాలిటీ కూడా నా రేషన్ షాప్ సంబంధించిన ఏరియాలోనే ఉంది. మీరు ఇక్కడ ఎక్కడికి పోయి బాలు రేషన్ షాపు ప్రజలకు ఏ విధంగా ఇచ్చేది, ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకులని కానీ ఏ విధంగా పంచేది, ఈయన రేషన్ షాప్ తీసేదా లేదా అని మీరు ఒక్కసారి ప్రశ్నిస్తే 1500 మందిలా ఒక 50 మంది అన్నా కూడా నేను ఈ మున్సిపల్ చైర్మన్ పదవిని నేను వదిలేస్తా. ఛాలెంజ్ పక్కా రాసి పెట్టుకోండి.